డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకం. అందుకే ఈనాడు ఈ ప్రతిభ ముఖ్యమైన సంఘటనలన్నింటినీ వీడియో రూపంలో వీక్లీ రౌండప్గా మీ ముందుకు తెస్తుంది. ఈ వీడియోలో మనం జూలై 22 నుంచి 31 వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. మొదటగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను పరిశీలిస్తే, ప్రతిష్టాత్మక శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. అవార్డుతో పాటు 1,01,116 నగదు, జ్ఞాపిక, శాలువాను అందిస్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో దశరథం, కేదారమ్మలకు అన్నవరం దేవేందర్ 1962 అక్టోబర్ 17న జన్మించారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేసింది? అవార్డు గ్రహీతకు సంబంధించిన విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. న్యాయవాదుల కోటా నుంచి గౌస్ మీరా మొహనుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాలి ప్రవీణ్ కుమార్లను అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు 2025 జూలై 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన అదనపు న్యాయమూర్తుల గురించి అవగాహన ఉండాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా 3 అపాచీ పోరాట హెలికాప్టర్లను 2025 జూలై 22న మన దేశానికి చేరాయి. మొత్తం 6 అపాచీ AH-64Eల కొనుగోలుకు భారత్, అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో 4,168 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మిగిలిన 3 ఈ ఏడాది చివరిలోగా అందుతాయి. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. అపాచీ హెలికాప్టర్ను ఏ సంస్థ రూపొందిస్తోంది, అది ఏ దేశానికి చెందింది, ఒప్పంద వ్యయం మొదలైన విషయాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. భారత వాయుసేనకు 60 ఏళ్ల పాటు వెన్నెముకగా నిలిచిన MiG-21 యుద్ధ విమానాలను సర్వీసు నుంచి పూర్తిగా ఉపసంహరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 19న చండీగఢ్లోని వైమానిక స్థావరంలో జరిగే ఒక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తి పలకనున్నట్లు వివరించాయి. అక్కడి 23వ స్క్వాడ్రన్లో ఈ జట్లు భాగంగా ఉన్నాయి. MiG-21 యుద్ధ విమానాన్ని రష్యాకు చెందిన మికోయన్ గురేవిచ్ సంస్థ రూపొందించింది. ఇది 1955 జూన్ 16న మొదటి గగన విహారం చేసింది. 1959 నుంచి 1985 వరకు వీటి ఉత్పత్తి సాగింది. గరిష్ట వేగం గంటకు 2,230 కిలోమీటర్లు. మిగ్ యుద్ధ విమానాలు ఎన్నేళ్లు భారత వాయుసేనకు సేవలందించాయి, వీటిని తయారీ చేసే సంస్థ మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది లాంటి విషయాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన గస్తీ నౌక అటల్ 2025 జూలై 29న తీర రక్షణ దళంలో చేరింది. ఫాస్ట్ పెట్రోల్ వెసల్ తరగతిలో ఇది 6వ నౌక. దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. తీర ప్రాంతానికి చేరువలో గస్తీ కోసం వీటిని ఉపయోగిస్తారు. అటల్ నౌకను ఎందుకోసం వినియోగిస్తారు, దీన్ని ఏ సంస్థ నిర్మించింది లాంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇస్రో, నాసా సింథటిక్ అపర్చర్ నాడార్ నైసార్ ఉపగ్రహాన్ని GSLV F-16 వాహక నౌక 2025 జూలై 30న విజయవంతంగా కక్షలోకి తీసుకువెళ్లింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సాయంత్రం 5:40 నైసార్ను తీసుకొని GSLV F-16 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 19 నిమిషాల తర్వాత 745 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో 2,392 కిలోల బరువు ఉన్న నైసార్ ఉపగ్రహాన్ని విడిచిపెట్టింది. తద్వారా 10 ఏళ్ల ఇస్రో, నాసా కృషి ఫలించినట్లయింది. ఇస్రో ఇప్పటి వరకు GSLV రాకెట్ను జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ప్రయోగాలకే వినియోగించగా, నైసార్ను SSPOలో ప్రవేశపెట్టడానికి తొలిసారి ఈ రాకెట్ను ప్రయోగించింది. సుమారు 13,155 కోట్ల వ్యయంతో చేపట్టిన నైసార్ ప్రయోగంతో భూ ఉపరితలంపై జరిగే మార్పులను నిశితంగా పరిశీలించవచ్చు. నైసార్ను ఏ సంస్థలు కలిసి ప్రయోగించాయి, నైసార్ ఏం చేస్తుంది, దీనికైన ఖర్చు మొదలైన విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక హిమగిరి భారత నౌకాదళం చేతికి అందింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ దీన్ని రూపొందించింది. ప్రాజెక్ట్ 17A కింద ఈ సంస్థ నిర్మించే 3 యుద్ధ నౌకల్లో ఇది మొదటిది. వీటి విలువ 21,833.36 కోట్లు. హిమగిరి యుద్ధ నౌక పొడవు 149 మీటర్లు కాగా బరువు 6,670 టన్నులు. హిమగిరి యుద్ధ నౌకను తయారు చేసిన సంస్థ, దీని ప్రత్యేకతలు మొదలైన వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ అంశాలను గమనిస్తే, ఐక్యరాజ్య సమితి, విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ,
యునెస్కో నుంచి తాను మరోసారి వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేకత కారణంగానే చేరిన 2 ఏళ్లకే వైదొలుగుతున్నామని స్పష్టం చేసింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో నుంచి అమెరికా వైదొలగడం ఇది మూడోసారి. ట్రంప్ పాలనలో ఇలా జరగడం ఇది రెండోసారి. తాజా నిర్ణయం 2026 డిసెంబర్ చివరి నుంచి అమలులోకి వస్తుంది. 2017లో తన తొలి పదవీ కాలంలో సైతం ట్రంప్ యునెస్కో ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్న కారణంగానే సంస్థ నుంచి వైదొలిగారు. యునెస్కో నుంచి ఇటీవల ఏ దేశం వైదొలుగుతున్నట్లు ప్రకటించింది, దానికి గల కారణం, ఎప్పటి నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రానుంది లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం 2025 జూలై 23న తీర్పు వెలువరించింది. భూగోళాన్ని, వాతావరణ మార్పుల నుంచి పరిరక్షించేందుకు చర్యలు చేపట్టిన దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కోర్టు స్పష్టం చేసింది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల్ని నిలువరించేందుకు ప్రతి దేశం తీసుకోవాల్సిన చర్యలు, అలా చర్యలు తీసుకున్న దేశాలపై చేపట్టాల్సిన చర్యలు అనే అంశంపై కోర్టు ఈ అభిప్రాయాలను వ్యక్తీకరించింది. వనవాతు ద్వీపదేశం దాఖలు చేసిన వాద్యంపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరించింది, ఏ అంశాలను అందులో పేర్కొంది, ఏ దేశం దాఖలు చేసిన వాద్యంపై తీర్పు ఇచ్చింది లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఈ వారంలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన వారు గీతా గోపీనాథ్, జి. విజయ రాజేంద్ర వర్మ, ఉమా కాంజీలాల్, నరేంద్ర మోదీ. గీతా గోపీనాథ్ గురించి మాట్లాడుకుంటే అంతర్జాతీయ ద్రవ్య నిధిలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న భారత మూలాలున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ 2025 ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ విషయాన్ని IMF చీఫ్ క్రిస్టలినా జార్జివా 2025 జూలై 22న తెలిపారు. 2019లో IMF లో ప్రధాన ఆర్థికవేత్తగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ అయిన గీతా ఈ పదవిలో 7 ఏళ్లు కొనసాగారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన మిలాన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత కళాకారుడు జి. విజయ రాజేంద్ర వర్మను కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ మేళ డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఇటలీలో జరగనుంది. ఇందులో పాల్గొనే అవకాశం తెలంగాణకు దక్కడం ఇదే తొలిసారి. ఇక ఉమా కాంజీలాల్ విషయానికి వస్తే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నూ మొదటి మహిళా ఉపకులపతిగా ఉమా కాంజీలాల్ 2025 జూలై 25న నియమితులయ్యారు. ఇగ్నూ స్థాపించిన దాదాపు 4 దశాబ్దాల తర్వాత తొలిసారి ఒక మహిళ ఆ పదవిని చేపట్టారు. 2021 మార్చి నెల నుంచి జూలై 2024 మధ్య ఆమె యూనివర్సిటీలో ప్రో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇక భారత ప్రధాని మోదీ గురించి మాట్లాడుకుంటే దేశంలో వరుసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు ఇందిరాగాంధీ పేరిట ఉంది. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన ఆయన 2025 జూలై 25న 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దివంగత ఇందిరాగాంధీ 24/1/1966 నుంచి 24/3/1977 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఈ రికార్డు సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనతగా నెహ్రూ, మోదీలకు దక్కుతుంది. ఈ అంశం నుంచి ప్రధానంగా వారు ఏ కారణంగా వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు, వారు నెలకొల్పిన రికార్డు, ఎవరిని అధిగమించి ఆ కీర్తి గడించారు లాంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ముఖ్యమైన నివేదికలు, సర్వేలను పరిశీలిస్తే భారతదేశంలో ఉద్యోగార్థులకు అత్యంత ఆకర్షణీయ యాజమాన్య సంస్థగా టాటా గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. ర్యాన్స్టెడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2025 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో 2-3 స్థానాల్లో గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో 1,70,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ జాబితాను ర్యాన్స్టెడ్ రూపొందించింది. వీరిలో 3,500 మంది భారత్ నుంచి ఉన్నారు. శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో భారత్ 77వ స్థానంలో ఉన్నట్లు హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025 వెల్లడించింది. 2024లో మన దేశం 80వ ర్యాంకులో ఉంది. అయితే వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైంది. గతంలో ఇది 62 దేశాలుగా ఉంది. 2024లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా ఈసారి సింగపూర్ మాత్రమే తొలి స్థానంలో ఉంది. ఈ పాస్పోర్టుతో 193 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశం ఉంటుంది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. 2025 జూలై 4 నుంచి 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాని మోదీకి 75% మంది మద్దతు లభించింది. 59%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో నిలవగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 57%తో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56%తో వరుసగా 3-4 స్థానాలు దక్కించుకున్నారు. ఈ విభాగం నుంచి ప్రధానంగా ఆయా నివేదికలు, జారీ చేసిన సంస్థల వివరాలు, భారత్ కేంద్రంగా అందులో పేర్కొన్న విషయాలు, మొదటి స్థానంలో ఉన్న సంస్థలు, దేశాలు మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభించిన లఖ్పతి దీదీ పథకం కింద
ఆంధ్రప్రదేశ్‌లో 17,41,362 మంది మహిళలు నమోదు చేసుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 2025 జూలై 22న తెలిపారు. మహారాష్ట్ర 22,69,981 మంది తర్వాత అత్యధిక మంది లఖ్పతి దీదీలు ఏపీలో ఉన్నట్టు చెప్పారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 414.06 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నట్లు వెల్లడించారు. లఖ్పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది మహిళలు నమోదు చేసుకోనున్నారు? దీనికి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు, నమోదు పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మొదలైన వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో జరిగిన ముఖ్యమైన నియామకాలను పరిశీలిస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆనంద్ స్వరూప్ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన స్వరూప్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఎన్‌హెచ్‌ఆర్‌సీ డీజీ ఆర్. ప్రసాద్ మీనా స్థానంలో స్వరూప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇన్వెస్టిగేషన్ డీజీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆయన ఏ క్యాడర్‌కు చెందిన అధికారి? ఎవరి స్థానంలో నియమితులయ్యారు? లాంటి వాటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అజయ్ సేథ్ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం 2025 జూలై 24న ప్రకటించింది. వచ్చే 3 ఏళ్లు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేథ్ 2025 జూన్‌లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా 4 ఏళ్ల పాటు పనిచేశాక పదవీ విరమణ చేశారు. ఐఆర్‌డీఏఐ చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? గతంలో ఆయన ఏ పదవిలో ఉన్నారు? లాంటి విషయాలను గుర్తుంచుకోవాలి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా బీపీ పాండ్యా 2025 జూలై 29న నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర జల సంఘంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఏకే ప్రధాన్ జూలై 31న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం పాండ్యా బాధ్యతలు స్వీకరిస్తారు. జీఆర్ఎంబీ ప్రస్తుత చైర్మన్ ఎవరు? గతంలో ఎవరు ఆ పదవిలో ఉన్నారు? లాంటివి ప్రశ్నలుగా అడగవచ్చు. ముఖ్యమైన దినోత్సవాల విషయానికి వస్తే ఈ వారంలో ప్రధానంగా జాతీయ ప్రసార దినోత్సవం, ఆదాయ పన్ను దినోత్సవం, కార్గిల్ విజయ్ దివస్, సిఆర్‌పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం, ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం నిర్వహించారు. మన దేశంలో రేడియో ప్రసారం అధికారికంగా ప్రారంభమైన రోజును పురస్కరించుకుని ఏటా జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా నిర్వహిస్తారు. జాతీయోద్యమ సమయంలో స్వాతంత్ర కాంక్షను పెంపొందించడంలో, ఉద్యమాన్ని వ్యాప్తి చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది. 1923 జూన్‌లో బొంబాయి ప్రెసిడెన్సీలో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి దేశంలో మొదటిసారి ప్రసారాన్ని ప్రారంభించింది. 1923 జూలై 23న దేశంలో మొట్టమొదటి రేడియో సంస్థగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఉనికిలోకి వచ్చింది. దేశంలో వ్యవస్థీకృత రేడియో ప్రసారాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ తేదీనే ఏటా జాతీయ ప్రసార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొదటిసారి ఆదాయ పన్ను విధించిన రోజుకు గుర్తుగా ఏటా జూలై 24న ఆదాయ పన్ను దినోత్సవంగా నిర్వహిస్తారు. పన్ను అనేది టాక్సో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం నేను అంచనా వేస్తా. 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల ఆంగ్లేయులకు నిధుల కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు జేమ్స్ విల్సన్ అనే స్కాట్లాండ్ ఆర్థికవేత్త సంపన్నులపై ఆదాయ పన్ను విధించాలని ప్రతిపాదించాడు. ఇది 1860 జూలై 24 నుంచి అమలులోకి వచ్చింది. దేశంలో ఆదాయ పన్ను విధించి 2010 నాటికి 150 ఏళ్లు అయిన సందర్భంగా ఏటా జూలై 24న ఆదాయ పన్ను దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్పై 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్‌గా నిర్వహిస్తారు. 1998 అక్టోబర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులైన పర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్‌ను ఆక్రమించడానికి పథకాలు రచించాడు. దీనికోసం మొదట కార్గిల్‌ను హస్తగతం చేసుకోవాలని భావించాడు. శత్రు దళాలు కార్గిల్ సెక్టార్‌లోని నియంత్రణా రేఖ వెంట భారత భూభాగంలోకి చొరబడ్డాయి. 1999 మే 3న తాషి నామ్గ్యాల్ అనే గొర్రెల కాపరి బటాలిక్ పర్వత ప్రాంతాల్లో చొరబాటుదారులను గుర్తించి సైన్యానికి విషయాన్ని తెలియజేశాడు. మన సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించింది. ఈ పోరాటానికి భారత వైమానిక దళం ఆపరేషన్ సుఫేద్ సాగర్ పేరుతో సహకారం అందించింది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జూలై వరకు జరిగింది. ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్‌ను పాటిస్తారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్‌పిఎఫ్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూలై 27న సిఆర్‌పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు. సిఆర్‌పిఎఫ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే సాయుధ పోలీస్ దళం. దేశంలో అంతర్గత భద్రతను కాపాడడం దీని బాధ్యత. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1939
జూలై 27న క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ పేరుతో ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసింది. స్వాతంత్ర ఉద్యమకారులను అణచడం, స్వయం పాలన కోసం పోరాడే ప్రజా సంస్థల కార్యక్రమాలను ఎదుర్కొని రాచరిక రాష్ట్రాలకు సాయం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1949 డిసెంబర్ 28న భారత ప్రభుత్వం సిఆర్‌పిఎఫ్ చట్టాన్ని ఆమోదించి దీని పేరును అధికారికంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చింది. పర్యావరణాన్ని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు. సహజ సంపదను సరైన రీతిలో ఉపయోగిస్తూ భవిష్యత్తు తరాల వాటికి వీటిని అందించాల్సిన ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మానవ పర్యావరణం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం 1972 జూన్ 5న స్టాక్‌హోమ్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దీనిలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రకృతి వనరుల వినియోగంపై అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. ప్రకృతి రక్షణ అవసరంపై అందరూ ఆలోచించేలా ఏటా జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని సమావేశంలో తీర్మానించారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏటా జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవంగా నిర్వహిస్తారు. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడంతో పాటు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2010 జూలై 30న యాన్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి స్థిరమైన చర్యల ద్వారా దీన్ని నివారించాలని ప్రణాళికలో పేర్కొంది. ఈ యాక్షన్ ప్లాన్ ఆమోదానికి గుర్తుగా ఏటా జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని 2013లో యుఎన్ఓ తీర్మానించింది. 2025 నినాదం హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్. ఆయా దినోత్సవాలు ఏ తేదీన నిర్వహిస్తారు, వాటిని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం, మొదటిసారి ఎప్పుడు జరిపారు, ఏ సంస్థ వీటిని జరుపుతుంది లాంటి విషయాలపై పరీక్షార్థిక అవగాహన ఉండాలి. ఆర్థిక రంగానికి సంబంధించిన ముఖ్య విషయాలను పరిశీలిస్తే భారత్, బ్రిటన్ దేశాల మధ్య 2025 జూలై 24న చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో రెండు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కానుంది. బ్రిటన్‌కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. ఫలితంగా దాదాపు $23 బిలియన్ అవకాశాలు కార్మిక ఆధారిత రంగాలకు రానున్నాయి. దుస్తులు సహా చాలా వ్యవసాయ రంగ, ఆహార శుద్ధి ఉత్పత్తులకు టారిఫ్‌ను లండన్ పూర్తిగా మినహాయించనుంది. ఇటీవల భారత్ కింది ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది, దానివల్ల కలిగే లాభాలు, వాణిజ్యపరంగా ఆయా రంగాలకు ఎంత మేర అవకాశాలు రానున్నాయి లాంటి విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన సదస్సులు, సమావేశాలను గమనిస్తే బ్రిటన్ నుంచి 2025 జూలై 25న మాలే చేరుకున్న భారత ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్య, రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో పరస్పర సహకారంపై ఇద్దరూ చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా మాల్దీవులకు 4,850 కోట్ల రుణాన్ని మోదీ ప్రకటించారు. పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో మాల్దీవులది ప్రముఖ స్థానమని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ భారీ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన గురించి గతంలోని వీడియోల్లో విస్తృతంగా చెప్పాం. ఆయన మాల్దీవుల పర్యటన కూడా వాటి కొనసాగింపే. మోదీ ఏ అంశాలపై మొహమ్మద్ ముయిజ్జుతో చర్చించారు, ఆ దేశానికి ఎంత రుణాన్ని ప్రకటించారు లాంటి అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. జాతీయ అంశాలను పరిశీలిస్తే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా 2025 జూలై 26న ప్రమాణం చేశారు. పణజీలోని రాజ్‌భవన్‌లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. అశోక్ గజపతిరాజు 2014 మే 27 నుంచి 2018 మార్చి 10 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు. 4 ఏళ్ల పాటు గోవా గవర్నర్గా చేసిన పిఏ శ్రీధరన్ పిళ్ళై స్థానంలో అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అశోక్ గజపతిరాజు ఏ రాష్ట్ర గవర్నర్, ఆయనతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు, ఆయన కంటే ముందు ఎవరు ఆ స్థానంలో ఉన్నారు లాంటి అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. శత్రుముఖుల నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేలా, వాటిని విస్మయపరిచే దాడులు చేసేలా భారత్ సైన్యంలో రుద్ర, భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. రుద్ర, ఆల్ ఆఫ్ బ్రిగేడ్‌కు ఆమోదం తెలిపినట్లు ద్వివేది చెప్పారు. దీని కింద పదాతి, యాంత్రిక దళాలతో పాటు ట్యాంక్ యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవరహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. ఫలితంగా రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటాయి. దీంతో పాటు ప్రత్యేక దాడుల దళం, భైరవ్ లైట్ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది సరిహద్దుల్లో శత్రువును విస్మయపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. రుద్ర, భైరవ్ యూనిట్ల ప్రత్యేకత,
వాటిని ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు లాంటి అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక క్రీడల అంశాన్ని పరిశీలిస్తే ఫిడే ప్రపంచ మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతగా మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్ముఖ్ నిలిచింది. 2025 జూలై 28న జరిగిన టై బ్రేకర్‌లో ఈమె కోనేరు హంపీపై 1.5, 0.5తో నెగ్గింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు కూడా దివ్యనే. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను సైతం సొంతం చేసుకున్నారు. భారత్ నుంచి ఆమె 88వ గ్రాండ్ మాస్టర్. హంపి, హారిక, వైశాలి తర్వాత జీఎం అయిన భారత 4వ మహిళగా దివ్య ఘనత సాధించింది. 38 ఏళ్ల హంపి 2002లో గ్రాండ్ మాస్టర్ అయ్యింది. అప్పటికి దివ్య పుట్టలేదు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ప్రపంచ కప్ విజేత ఎవరు? ఆమె ఎవరిపై నెగ్గారు? తన గురించిన ఇతర విశేషాల గురించి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఈనాడు ఈ ప్రతిభ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.